రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు పాలకుర్తి బసంతనగర్లో పర్యటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉపాధి కూలీ పని దినాలను 200 రోజులు చేసి రోజువారీ కూలీ 400కి పెంచుతామని ఉపాధి కూలీలకు హామీ ఇచ్చారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు రాజ్ ఠాకూర్ దంపతులు. శాసనసభ్యులు ఒక్క నయా పైసా తేకుండా నిర్లక్ష్యం వహించి అతిపెద్ద నగరంగా మారాల్సిన మన ఊర్లు చిన్నగా ఇలా ఉపాధి లేకుండా పని లేకుండా ఈ ప్రాంత అభివృద్ధి లేకుండా జరగడానికి కారణం దాని వల్ల కూడా జరిగిందని నేను భావిస్తా ఉన్నా. కానీ ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఇలా మీ కుటుంబ సభ్యుడు, మీ స్థానికుడు, మీ రక్షకుడు వచ్చిండు. నమ్మకంగా చెప్తా ఉన్నాం. ఇలా 3 నెలల 20 రోజులు ఇలా ప్రభుత్వం వచ్చి, కానీ 20-30 రోజుల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చి 3 నెలలుగా ఏం పని చేయలేకపోతున్నాం. కానీ ఇక 90 రోజుల్లో ఎప్పుడు లేని విధంగా 15 సంవత్సరాల నుంచి నయా పైసా రాని ప్రాంతానికి ఇలా 260 కోట్ల రూపాయలు తీసుకొచ్చినామని చెప్పి గర్వంగా చెప్తున్నాం. వీళ్ళు ఇవాళ మన పల్లె ప్రాంతానికి ఈ ఒక్క మండలానికే 12 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టి, 2 కోట్ల రూపాయలు ఈజీఎస్, 14 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, రోడ్లు డ్రైనేజ్ చేయడానికి కార్యక్రమాలు తీసుకున్నాం. పక్క మండలానికి 20 కోట్లు ఇచ్చినాం. మేమందరం కూడా కోట్లాడింది మన నీళ్లు మనకు కావాలని పోరాటం చేసినాం. మీరందరూ కూడా నాకు సహకరించారు, నన్ను ఆదరించారు, ఆహ్వానించారు. నాతో పాటు కథం కొడుతూ ముందుకు నడిచారు. రాజశేఖర రెడ్డి గారు ఒక్క మాట చెప్పారు, మీ ప్రాంతానికి నీళ్లు ఇచ్చిన తర్వాత తీసుకుపోతా అన్నారు. పాపం ఆయన చనిపోయిన తర్వాత, వెంకటస్వామి గారు చనిపోయిన తర్వాత పట్టించుకునే నాదు లేక ఈ ప్రాంతానికి నీళ్లు రాలేదు. 250 కోట్లతో పాటు ఒక ఎల్లంపల్లి మండలవాగు ప్రాజెక్టు వచ్చే నెలలో ప్రారంభం చేస్తాం. ఆ ప్రాంతానికి కుక్కలగూడు, పుట్టూరు, జయ్యారం దాకా నీళ్లు ఇస్తామని చెప్తా ఉన్నా. రెండో ప్రాంతం ఇక్కడ పాలకుర్తి ఎల్లంపల్లి లిఫ్ట్ మొన్న ధర్మాపూర్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా డిక్లేర్ చేసినారు 350 కోట్లతో. అంటే అటు రాణాపురం, ఆ పైన ఎనకాపల్లి, గుంటూరుపల్లితో పాటు అక్కడ అంకులపల్లి నుంచి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రామారావుపల్లె, కొత్తపల్లె, జీడి నగర్, కేశవరాం, పాలకుర్తి, తక్కలపల్లి, కొత్తపల్లి, పుట్టూరు, జయ్యారం ఇంకా కిందికి పోయేదాకా కూడా ఇంకా అటు పైకి పోయేదానికి పూర్తిగా నీళ్లు లిఫ్ట్ ఇచ్చే కార్యక్రమం ఒక్క పంటకు కాదు 2 పంటలతో పాటు అదనంగా 3 మొక్కలు, కూరగాయలు వేసుకునేదానికి కూడా సరిపోయేటువంటి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి ఇవాళ రూపకల్పన చేసాం. 350 కోట్లతో దాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఆగస్టు 15 తర్వాత ఆ పని కూడా ప్రారంభం అవుతుందని చెప్పి మీ అందరికి గర్వంగా చెప్తా ఉన్నా.